నీకు తెలుసా, యేసు ప్రభువే దేవుడని నమ్మి నమ్మకంగా బ్రతికి చనిపోతున్నావు కాబట్టి పరలోకంలో నీకు స్థలం ఉంటుంది. కానీ నీకు తెలుసా, అపోస్తలుడైన పౌలు కొలొస్సీ పత్రిక 1:25 వచనంలో పరిశుద్ధాత్మ పూర్ణుడై పలికిన ఓ మాట. వాక్యం అంటే ఏమిటి అని అంటే, మనం అనుకుంటున్నాం వాక్యం అంటే ఏమిటి? హెచ్చరికలు, బుద్ధి మాటలు, ఈ భూమి మీద ఎలా బ్రతకాలి, కుటుంబం ఎలా ఉండాలి, అన్నదమ్ములు ఎలా ఉండాలి, ఇలాంటివే వాక్యం అని అనుకుంటున్నాం మనం. అవును, వాక్యంలో నుండి అలాంటి సంగతులు కూడా వస్తాయి. వాక్యం హెచ్చరిస్తుంది, వాక్యం సరిచేస్తుంది, వాక్యం నడిపిస్తుంది, బలహీనులను బలవంతులుగా చేయడానికి వాక్యం ప్రోత్సహిస్తుంది కూడా. నిజమే. కానీ వాక్యం అంటే కేవలం హెచ్చరికలు, బుద్ధిమాటలు మాత్రమే కాదు. వాక్యం అంటే ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు భక్తుల జీవిత చరిత్రలో నుంచి వచ్చే పాఠములు మాత్రమే కాదు. ఇదిగో ఇక్కడ పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ పూర్ణుడై పలికిన మాట ఏమిటో తెలుసా? వాక్యమనగా యుగములలోనూ తరములలోనూ మరుగు చేయబడి ఉన్న దేవుని మర్మము అంట. వాక్యం అంటే ఏమిటి? యుగములలో తరములలో మరుగు చేయబడి ఉన్న దేవుని మర్మము. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇన్ని సంవత్సరాల భక్తిలో, ఇన్ని సంవత్సరాల విశ్వాసంలో దేవుని గ్రంథంలో ఉన్నటువంటి మర్మమును, దేవుడు చెప్పాలనుకున్నటువంటి దేవుని జ్ఞానాన్ని, రహస్యాన్ని మీలో ఎంతమంది నేర్చుకున్నారు? ఎంతమంది కలిగి ఉన్నారు? ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళి ఎంతమంది దేవుని జ్ఞానాన్ని, దేవుని మర్మం నేర్చుకుంటున్నారు? రేపే ఒకవేళ నీ ప్రాణం నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతే, రేపే ఒకవేళ నీ జీవితానికి ముగింపు అయితే, నీవు దేవుని జ్ఞానాన్ని నేర్చుకుని ఉన్నాననే ధైర్యం నీకుందా? పరలోక రాజ్యంలో నువ్వు అధిక మహిమలో ఉండగలుగుతావా? నీకు తెలుసా, యేసు ప్రభువే దేవుడని నమ్మి నమ్మకంగా బ్రతికి చనిపోతున్నావు కాబట్టి పరలోకంలో నీకు స్థలం ఉంటుంది. కానీ నీకు తెలుసా, దేవుని జ్ఞానము, దేవుని మర్మము, దేవుని ఉద్దేశాలు ఎవరికైతే తెలియవో వారికి అధిక మహిమలో స్థానం మాత్రం ఉండదు. ఆయన యందు విశ్వాసం ఉంచినందుకు నిన్ను దేవుడు పరలోకానికి పిలుస్తాడు, గాని పరలోకంలో మహిమ ఉంది, అధిక మహిమ కూడా ఉంది. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, నాకు చెప్పండి. మీరు సంఘ శరీరంలో కొందరిని దేవుడు తలగాను, కొందరిని దేవుడు మిగతా అవయవాలుగాను నిర్ణయిస్తున్నాడు. నేను మిమ్మల్ని తలగానే నియమించాలనుకుంటున్నాను, కానీ తోకగా నియమించను అన్నాడు కదా. మీరు తలగా ఉంటారా, తోకగా ఉంటారా అని అడిగితే మీ సమాధానం ఏమిటి? మీ సమాధానం ఏమిటి? తలగానే ఉంటారా? అయితే మీకు విషయం చెప్తాను. తలగా ఉండాలని కోరికుంటే తలగా ఉండలేదు. తలగా ఉండాలని ఆశ ఉంటే తలగా ఉండలేదు. తలగా ఉండాలంటే తలయ్య ఉన్న క్రీస్తులో ఉన్న జ్ఞానం మనలోనికి రావాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడే మనం సంపూర్ణ పురుషులం అవుతాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం నుంచి మీరు చూస్తే,